8:45 అమ్మో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఈ రోజు మనం టైం మాడ్యూల్ గురించి అయితే తెలుసుకుందాం. టైం రిలేటెడ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఈ మాడ్యూల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. వెల్కమ్ టు డే 9 ఆఫ్ పైథాన్ మాడ్యూల్ సిరీస్. ఈ టైం మాడ్యూల్లోని 2 ఫంక్షన్స్ గురించి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ అనేది సి టైం అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే కరెంట్ డేట్ అండ్ టైం అనేది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో అయితే రిటర్న్ చేస్తుంది. మరి ఇది ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే బిల్ జనరేషన్ టైంలో అండ్ లాగిన్స్ టైంలో ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి స్లీప్ ఫంక్షన్. ఆర్గ్యుమెంట్ కింద మనం సెకండ్స్ అయితే పాస్ చేస్తామని 3 సెకండ్స్ 5 సెకండ్స్ అనేది మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అయితే డిలే చేస్తుంది. అండ్ ఈ స్లీప్ అనే ఫంక్షన్ ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే యానిమేషన్ లోడింగ్స్లో కౌంట్ డౌన్స్లో ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. ఈ 2 ఫంక్షన్స్ కాకుండా రిమైనింగ్ ఫంక్షన్స్ అయితే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేయండి.